హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలలిత. ఈ వీడియోలో రామ్ మందిర్ థీమ్ బేబీ ఫోటోషూట్ ఐడియాని మీతో షేర్ చేస్తున్నాను. మన హిందువులందరూ రామ్ మందిర్ కోసం ఎంతగానో ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అది సాధ్యమైంది. సో నేను ఈ థీమ్ని చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రామ్ మందిరాన్ని ఎలా చేశానంటే, ఫస్ట్ నేను ఇక్కడ ప్లెయిన్ ఆరెంజ్ కలర్ క్లాత్ని తీసుకొని దాని మీద మందిరాన్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత సిజర్తో మందిరం షేప్లో కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను బౌ అండ్ యారో, దేవుని పాదాలు కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మందిరం పైన ఫ్లాగ్స్ కోసం ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ క్లాత్ని తీసుకొని ఇలా ఫ్లాగ్ షేప్లో కట్ చేసి ఇక్కడ పిన్స్తో పిన్ కొట్టేశాను. ఆ తర్వాత పిల్లర్స్కి బేస్ లాగా ఇక్కడ చిన్న చిన్న ఆరెంజ్ కలర్ క్లాత్స్ని పెట్టుకొని పిన్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ అవుట్లైన్స్ లాగా స్కెచెస్ని యూజ్ చేసి ఇలా డ్రా చేసుకున్నాను. ఫైనల్గా మందిర్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. దీంతో డెకరేషన్కి కావాల్సినవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు రాముణ్ణి ఎలా రెడీ చేయాలో చూద్దాం. అండ్ దానికి యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. నేను శ్రీకృష్ణుణ్ణి చేసినప్పుడు కూడా ఈ కాస్ట్యూమ్స్ని యూజ్ చేశాను. ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి. బట్ ఇక్కడ వచ్చేసి 2 ఆరెంజ్ చున్నీస్ని యూజ్ చేశాను. ఇప్పుడు డెకరేషన్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఆ తర్వాత పైన బ్లూ తీసుకొని ఒక మల్టీ కలర్ చున్నీని తీసుకొని రోల్ చేసి అక్కడ పెట్టేశాను. అండ్ కొన్ని లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ముందే రెడీ చేసిన రామ్ మందిర్ని ఇక్కడ ప్లేస్ చేసేసాను. ఆ తర్వాత కలర్స్తో ఇక్కడ నేను జై శ్రీరామ్ అని రాసుకుంటున్నాను చూడండి. మీకు డౌట్ రావచ్చు కలర్తో రాయడం వల్ల కింద క్లాత్కి అంటుకోదా అని. బట్ అసలు ఏం అంటుకోలేదండి. ఒక సైడ్కి మందిరం అండ్ జై శ్రీరామ్ అని రాసుకున్నాం కదా, ఇంకొక సైడ్కి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న బౌ అండ్ యారోని ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడే ఫ్లవర్స్ యూజ్ చేసి ఇలా ఫ్లవర్స్ని రౌండ్గా పెట్టేసి అందులో దేవుని పాదాలని పెట్టేశాను. ఇక్కడ పాదాలని హైలైట్ చేయడానికి నేను కలర్తోని అవుట్లైన్ని వేసుకున్నాను. ఇలా అవుట్లైన్ వేసుకున్నప్పుడు చాలా బాగా లుక్ వచ్చింది. మీరే చూస్తున్నారు కదండి అవుట్లైన్ ఉన్నప్పుడు అండ్ లేనప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. నాకైతే అవుట్లైన్ వేసినప్పుడు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ పార్ట్ వచ్చేసి చాలా బాగా నచ్చింది నాకు. ఇలా ఈ సైడ్ డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ జై శ్రీరామ్ దగ్గర కింద డెకరేషన్ చేసుకున్నాను. ఇక్కడ నేను లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది కదా అని నాకు అప్పటికప్పుడే ఐడియా వచ్చింది. సో బయట లీవ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, సో తెచ్చి ఇలా డెకరేషన్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ లీవ్స్ ఇలా పెట్టాలి అని నేను ముందే అస్సలు అనుకోలేదు. బట్ సడన్గా వచ్చింది. బట్ ఫైనల్గా ఆ లీవ్స్తోనే లుక్ బాగా వచ్చింది. దీంతో డెకరేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ పాపని ఎలా రెడీ చేశానో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను కొంచెం వాటర్లో కుంకుమని కలిపేసి ఇలా లాగా రాసేసాను. ఇక్కడ మా పాప అయితే అస్సలు కదలకుండా చాలా నీట్ గా పెట్టించుకుంటుంది. ఒక హ్యాండ్ కి పెడితే ఇంకొక హ్యాండ్ కి కూడా పెట్టు అని చూపిస్తుంది. సో దానికి అంత ఇంట్రెస్ట్ వస్తుంది. మీరే చూస్తున్నారు కదండి, పారాని ఆరాలని ఫూ అని ఊదుకుంటుంది. హాయ్ చెప్పు. బొట్టు, పారాని ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద క్లాత్, ఆరెంజ్ కలర్ క్లాత్ని తీసుకొని ఇలా పాపకి ధోతిలాగా కట్టేస్తున్నాను.
తిరుగుచ్చుకి హాయ్ చెప్పు అందరికి. ఇది తిరుగు. హాయ్ 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 అందరికి. ఇప్పుడు డెకరేషన్ అయిపోయింది, పాపని రెడీ చేసేసాను అండ్ పాపని తీసుకొచ్చి ఇక్కడ డెకరేషన్ దగ్గర ప్లేస్ చేసేసాను. నేను చేసిన థీమ్స్లో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ థీమ్ అయిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ థీమ్ చేయాలి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో నేను ఆ థీమ్ని చేస్తాను. అంతే అండి, దీంతో ఈ థీమ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.